హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలో మీకు వచ్చేసి బోష్ నుంచి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ రివ్యూ అయితే ఈరోజు అయితే మీకు అయితే ఇవ్వబోతున్నా. సో బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అండ్ అలా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో అయితే షేర్ చేసుకోబోతున్నా. ఈ బోష్ వాషింగ్ మిషన్స్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కొనొచ్చా లేదా, సర్వీస్ ఎలా ఉంటుంది, ఓవరాల్గా అన్నిటి గురించి అయితే ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాం. సో వీడియోని చివరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాం అండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ వచ్చేసి దీని బిల్డ్ అండ్ డిజైన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో బిల్డ్ అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు, బోష్ అనేది చాలా టఫ్ అండ్ ఉంటుంది. అండ్ అలాగే ఇది జర్మన్ టెక్నాలజీ కాబట్టి మీకు ఫినిషింగ్ కానివ్వండి అండ్ అలాగే స్టీల్ క్వాలిటీ కానివ్వండి, ఓవరాల్గా మీకు బాడీ కానీ ప్లాస్టిక్ బాడీ కానీ మీకు ఎక్కడ పట్టుకున్నా కానీ చాలా సాలిడ్ ఉంటుంది. అండ్ అలాగే బోల్ట్ ఫిట్టింగ్స్ కానీ అన్నీ కానీ చాలా ఫిట్టింగ్స్ మీకు పర్ఫెక్ట్గా ఉంటాయి. అండ్ అలాగే వన్ ఆఫ్ ద బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. ఎవర్ గ్రీన్ బిల్డ్ క్వాలిటీ మీకు అయితే ప్రొవైడ్ చేస్తుంది బోష్ అనేది. మీకు ఎక్కడా తిరుగైతే ఉండదు బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్న, డ్రమ్ క్వాలిటీ కానీ అండ్ అలాగే ఓవరాల్గా అంతా ప్యాక్డ్గా మీకు అయితే చాలా బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. అండ్ అలాగే ప్రీమియం మెటీరియల్ అయితే యూజ్ చేస్తారు. వీళ్ళ సపరేట్ క్వాలిటీ ఎక్స్ట్రా మీకైతే చూడడానికి అయితే ఉంటుంది. చాలా బెస్ట్ క్వాలిటీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే డిజైన్ చూసుకుంటే మీకు క్లాసిక్ డిజైన్ ఉంటుంది. మీకు ఫ్రంట్ వచ్చేసి నాబ్ ఉంటుంది. అండ్ అలాగే టచ్ కంట్రోల్స్ మీకు అయితే చూడడానికి ఉంటాయి. రెగ్యులర్గా అన్ని వాషింగ్ మిషన్స్ ఎలా ఉంటాయి సేమ్ మీకు ఇది కూడా ఒక టచ్ కంట్రోల్ ప్యానెల్, డిజిటల్ ప్యానెల్ ఉంటుంది. అండ్ అలాగే ఒకటి అనలాగ్ అయితే ఉంటుంది. మీరు ఆపరేట్ చేసుకోవడానికి డైల్ వాష్ ప్రోగ్రామ్స్ అన్ని ఆపరేట్ చేసుకోవడానికి ఉంటుంది. కింద మీకు వైడర్ డోర్ అయితే మీకు ఇస్తున్నారు. సో ఏదైతే మీకు యాక్సెస్ చేసుకునేదానికి, బట్టలు వేసేదానికి, తీసేదానికి వైడర్ డోర్ మీకు ఫ్రీగా ఓపెన్ అవుతుంది. పెద్ద డోర్గా మీకు అయితే ఓపెన్ అవుతుంది. ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే కింద చూసుకుంటే మీకు డ్రైన్ ఏదైతే మీకు డస్ట్ కలెక్టర్ అయితే ఉంటుంది, పంప్ అనేది అక్కడ మీరు డ్రైన్ వాటర్ అవన్నీ చూడడానికి అయితే ఉంటాయి. ఓవరాల్గా డిజైన్ కూడా మీకు చాలా బాగుంటుంది. లుక్ కానీ ఓవరాల్గా అన్ని కానీ మీకు చాలా పర్ఫెక్ట్గా అయితే డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ అండ్ అలాగే దీంట్లో డ్రమ్ అండ్ మోటార్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో రెండు మెయిన్ అని చెప్పుకోవచ్చు. డ్రమ్ వచ్చేసి మనం వాష్ క్వాలిటీని చూపిస్తుంది. అండ్ అలాగే మోటార్ వచ్చేసి వాష్ క్వాలిటీనే డిపెండ్ అయి ఉంటుంది. సో డ్రమ్ వచ్చేసి మీకు వేరియో డ్రమ్ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తారు. ఇది ఏంటంటే మీకు డెలికేటెడ్ బట్టల్స్ని డ్యామేజ్ లేకుండా క్లీన్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. సో చాలా వాష్ క్వాలిటీ మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. బోష్ నుంచి ఎటువంటి ఇష్యూ లేదు. మీకు డ్రమ్ కానివ్వండి అన్ని చాలా క్వాలిటీగా అయితే మీకైతే చూడడానికి ఉంటాయి. మీకు మోటార్ వచ్చేసి ఎక్కువ సైలెన్స్ మోటార్ అయితే యూజ్ చేసి ఉంటారు. దీనివల్ల మీకు చాలా నాయిస్ లెస్ ఉంటుంది. అండ్ అలాగే ఇన్వర్టర్ మోటార్ కాబట్టి మీకు పవర్ కన్సెప్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీకు బెటర్ మోటార్ అని చెప్పుకోవచ్చు. క్వాలిటీ కానీ అన్నీ కానీ మీకు చాలా మంచి మోటార్గా వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. డ్రమ్లో కానీ మీకు ఎక్కడ మోటార్ కానీ అండ్ అలాగే వాష్ క్వాలిటీ డ్రమ్ కానీ ఎక్కడ మీకైతే విసిగించాం. అండ్ అలాగే చాలా బెస్ట్ ఉంటాయి, ది బెస్ట్ ఉంటాయి. సో మోటార్ క్వాలిటీ అండ్ అలాగే డ్రమ్ క్వాలిటీ కానివ్వండి, ఏదైతే వీళ్ళు టెక్నాలజీ యూజ్ చేస్తారో ఈ డ్రమ్ అనేది మీకు చాలా డిఫరెంట్ డైరెక్షన్స్లో రొటేట్ అవుతూ ఉంటుంది. బట్టల్ని మీకు ఏదైతే మీరు కొన్ని వాషింగ్ మిషన్లో చూస్తారు, బట్టలు వేసాక అన్ని క్లమ్జీగా కలిసిపోతాయి, లాగితే అన్ని బట్టలు వచ్చేస్తాయి. అలా కాకుండా దీంట్లో సపరేట్ క్లాతింగ్ అయితే మీకు అయితే టెక్నాలజీ ఉంటుంది. సపరేట్గా ఏ బట్టలు ఎక్కడ మీరు వేసిన బట్టలు కలిసిపోకుండా అయితే డెలికేటెడ్గా డీల్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక టెక్నాలజీ దీంట్లో అయితే మీకైతే చూడడానికి ఉంటుంది బోష్లో. సో బట్టలు వేసినప్పుడు అన్నీ గజిపిజిగా లేకుండా నలిపేసి చిరిగిపోయే టైప్లో కాకుండా కొంచెం ఈజీగా స్మూత్గా డీల్ చేస్తూ ఉంటుంది. బట్టలు మనం తీసే కూడా ఆ క్లాత్ అలానే వస్తుంది. వేరే క్లాత్తో ఎక్కువ మిక్స్ అవ్వకుండా మీకైతే చూడడానికి అయితే ఉంటుంది. సో అది ఓవరాల్గా మోటార్ పరంగా చూసుకున్నా మీకు ఎక్కువ సైలెన్స్ మోటార్, చాలా పిన్ డ్రాప్ సైలెన్స్ అయితే మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ అండ్ అలాగే ఈ బోష్లో మీకు మెయిన్ ఫీచర్స్ చూసుకుంటే ఇంతకుముందు చెప్పాను కదా, యాంటీ ట్యాంగిల్ ఫ్యూచర్ అయితే ఉంటుంది. బట్టల్ని గజిబిజిగా కలిపియకుండా సపరేట్గా వాష్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. మొత్తం క్లమ్జీగా స్పిన్ అయ్యేటప్పుడు కానీ అలాంటప్పుడు మీకు బట్టలు అనేటివి ఒకటి దాంతో ఒకటి కలిసిపోవడం ఇలాంటి లేకుండా, ఇష్యూస్ లేకుండా మీకైతే ఉంటుంది. అండ్ అలాగే ఇంకొకటి వచ్చేసి మీకు యాక్టివ్ వాటర్, మీకు యాక్టివ్ సేవ్ ప్లస్ అని చెప్పి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే వాటర్ని ఎంత వాటర్ కావాలో అంత వాటర్ తీసుకుంటుంది. అండ్ అలాగే బట్టలు తగినట్టు వాటర్ తీసుకుంటుంది. ఓవరాల్గా వాటర్ కానీ పవర్ బిల్ కానీ మీకు చాలా వరకు సేవ్ అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే దీంట్లో చూసుకుంటే మీకు 1200 RPM స్పిన్ మోటార్ అయితే యూజ్ చేస్తుంటారు. మీకు 1200 RPMలో చాలా మంచి స్పిన్ అయితే అవుతుంది. బట్టలు అనేవి చాలా వరకు డ్రై అయిపోతాయి. మీరు ఈజీగా బయట వేసుకుంటే సింపుల్గా డ్రై అయిపోతూ ఉంటాయి. చాలా బెస్ట్ స్పిన్ కూడా ఉంటుంది. స్పిన్ అయ్యేటప్పుడు కూడా మీకు ఎక్కువ నాయిస్ అయితే ఉండదు. సో చాలా పిన్ డ్రాప్ నాయిస్ అయితే ఉంటుంది. చాలా తక్కువ నాయిస్ అయితే మీకు అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. బట్టలు కొంచెం ఫుల్గా వేసుకోవడానికి ట్రై చేయండి. సో తక్కువ ఒక జత 2 జతలు కానీ వేసారంటే ఆ తిరిగేటప్పుడు ఆ బట్టల నాయిస్ అనేది వాష్ చేసేటప్పుడు కూడా బట్టల నాయిస్ ఎక్కువగా మీకైతే వినిపిస్తూ ఉంటుంది. సో మోటార్ నాయిస్ కంటే కూడా ఇది ఒకటి మైండ్లో పెట్టుకొని ఎక్కువ లోడ్ మీకు ఎంత కెపాసిటీ ఉందో అంత కెపాసిటీని యూజ్ చేసుకున్నప్పుడు మీకు నాయిస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అండ్ అలాగే దీంట్లో ఎలర్జీ కేర్ కూడా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మీకు చిన్నపిల్లల బట్టలు ఎవరున్నా ఉన్నా సో మీకు ఎలర్జీ కేర్ ఆటోమేటిక్గా ఈ ఆప్షన్లో పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా హై డిగ్రీ సెల్సియస్లో మీకు వాటర్ తీసుకొని హీట్ వాటర్ తీసుకొని వాష్ చేస్తూ ఉండదు. మీకు అప్పుడు
ఈజీగా బ్యాక్టీరియా కానీ ఏమన్నా ఉన్నా చనిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. మీకు ఈజీగా బట్టలు అనేది అలర్జీ కేర్ నుంచి ఏదైతే బ్యాక్టీరియా నుంచి కాపాడేదానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ఆప్షన్ మీకు రెగ్యులర్గా అన్నిట్లో ఇస్తున్నారు, దీంట్లో కూడా మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది. ఇది కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు రెగ్యులర్ టైమ్స్లో. నెక్స్ట్ వచ్చేసి బోస్లో ఒక సపరేట్ ఫ్యూచర్ అయితే ఉంటుంది, రీలోడ్ ఆప్షన్ ఫ్యూచర్ అయితే ఉంటుంది. సో రీలోడ్ ఆప్షన్ ఏంటంటే మీకు ఒకసారి వాష్ సైకిల్ స్టార్ట్ చేశాక ఇనిషియల్ స్టేజ్లో మీరు ఏదైనా రిలీజ్ అయ్యో ఏదైనా బట్టలు వేయాలంటే వేసుకోవచ్చు. రీలోడ్ ఆప్షన్ అయితే మీకైతే ఉంటుంది. సో కంటిన్యూస్గా వాటర్ ఫుల్గా తీసుకునేసిందంటే మళ్ళీ డోర్ ఓపెన్ చేసేదానికి అయితే కుదరదు. సో రీలోడ్ ఆప్షన్ అయితే మీకు ఉంటుంది, ఒకసారి ఆఫ్ చేసుకొని ఆ డోర్ రిమూవ్ చేసుకుని తర్వాత బట్టలు వేసుకునేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ రియల్ టైంలో మీరు అంత ట్రై చేయలేరు, ఎందుకంటే ఒకసారి సైకిల్ రన్ అయిపోయిందని వాటర్ తీసుకునేసింది అనుకోండి, మీకు డోర్ అనేది ఓపెన్ కాదు. సో ఫ్యూచర్ అనేది ఉంది కానీ ఫుల్ ఫెజ్డ్గా మీరైతే యూజ్ చేసుకోలేరు, ఎందుకంటే మనకు ఆటోమేటిక్గా రన్ అయిపోయిందంటే మోటార్ మళ్ళీ లాక్ అయిపోతుంది, మీకు మళ్ళీ ఓపెన్ కూడా చేసుకోవడానికి అయితే ట్రై చేయలేరు మీరు. సో ఇది ఒక ఆప్షన్ అయితే ఉంది. సో రీలోడ్ చేసుకోవచ్చు. కొన్ని వాషింగ్ మిషన్స్లో స్విచ్ ఆన్ చేయడమే మీకు డోర్ అనేది లాక్ అయిపోద్ది. బట్టలు కానీ లోడ్ చేసి ఒకసారి డోర్ వేసారంటే మళ్ళీ తీయడానికి అయితే కుదరదు, ఒకసారి స్టార్ట్ గా నొక్కారంటే. సో రీలోడ్ ఆప్షన్ మీకు దీంట్లో అయితే మీకు అయితే చూడడానికి ఉండదు. బోస్ట్లో మీకు ఒకసారి అయితే యూజ్ చేసుకోండి, మీకు ఒకవేళ ఆన్ చేసుకున్న తర్వాత డోర్ రావాలంటే వస్తుంది, తర్వాత మీరు బట్టలు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, ఏదైనా మిస్ అయ్యి ఉంటే ఇలా కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు వాష్ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాష్ ప్రోగ్రామ్స్, మీకు అన్ని వాష్ ప్రోగ్రామ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఎక్కడ మిస్ అవ్వలేదు. ఏ వాష్ ప్రోగ్రామ్ కూడా మీకు అయితే చూడడానికి అయితే మిస్ చేయకుండా మీకు అన్ని వాష్ ప్రోగ్రామ్స్ అయితే ఇచ్చారు. సో కాటన్ అని చెప్పి, మిక్స్ అని చెప్పి, మిక్స్ లోడ్, సో సపరేట్గా మిక్స్ లోడ్ ఉంటుంది, అండ్ అలాగే కాటన్ ప్లస్ ఉంటుంది, అండ్ అలాగే మీకు డెలికేట్ ఉంటుంది, హైజీన్ ఉంటుంది, క్విక్ వాష్ ఉంటుంది, 15 minutes వాష్ ఉంటుంది, డ్రమ్ క్లీన్ ఉంటుంది, అండ్ అలాగే పవర్ సేవింగ్ అన్నీ మీకు అయితే చూడడానికి అయితే ఉంటాయి. సో అన్ని ఆప్షన్స్ అయితే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నీ అయితే ఇవ్వడం జరిగింది, ఎక్కడ మీకు ఏ ఆప్షన్ మిక్స్ చేయలేదు. క్విక్ ఆప్షన్ ఇచ్చారు, డ్రమ్ క్లీనింగ్ అండ్ అలాగే కాటన్కి, మిక్స్ లోడ్కి, అండ్ ఓవరాల్గా మీకు అన్ని ఆప్షన్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఒకసారి మీరు తీసుకున్నాక చెక్ చేసుకోవచ్చు, అన్ని మీకు వాష్ ప్రోగ్రామ్స్ అయితే ఏది మిస్ చేయకుండా అన్ని వాష్ ప్రోగ్రామ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు మోటార్ కూడా బెస్ట్ మోటార్ అయితే యూజ్ చేయడం జరిగింది, సైలెంట్ మోటార్ అయితే మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది. ఓవరాల్గా ఇది దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా మీకు ఫుల్ ప్యాక్డ్ వాషింగ్ మిషన్ అని చెప్పుకోవచ్చు, ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు మీకు ఏదైతే మిషన్ తీసుకున్నాక. ఫస్ట్ వచ్చేసి ప్రోస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మీకు ప్రీమియం బిల్డ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రీమియంనెస్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రీమియంగా మీకైతే వాషింగ్ మిషన్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. అండ్ అలాగే మోటార్ ఎక్కువ సైలెన్స్ మోటార్ అయితే యూజ్ చేస్తారు, చాలా బెస్ట్ మోటార్ ఇది, వన్ ఆఫ్ ద మీకు సైలెంట్ మోటార్ అని చెప్పుకోవచ్చు. చాలా మీకు బెటర్ సౌండ్ కూడా చేయకుండా చాలా సైలెంట్గా వాష్ అయితే చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు ఫాస్ట్ అండ్ వాష్ ఎఫిషియన్సీ మీకు చాలా బాగుంటుంది, ఇది ఒక ప్రో అని చెప్పుకోవచ్చు. మీకు వాష్ ప్రోగ్రామ్స్ కానీ అండ్ అలాగే వాష్ క్వాలిటీ కానీ చాలా బెటర్ అయితే మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది. అండ్ అలాగే వాటర్ సేవింగ్ టెక్నాలజీ, సో మీకు వాటర్ అనేది చాలా వరకు సేవ్ చేస్తుంది. అండ్ అలాగే యాంటీ ట్యాంగిల్ ఫీచర్, ఇది చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు, ఇది కూడా మీకు ప్రో కిందకే వస్తుంది. అండ్ అలాగే మీకు లాంగ్ లైఫ్ అయితే ఉంటుంది, మెయింటెనెన్స్ మీకు చాలా బాగుంటుంది, లాంగ్ లైఫ్ మీకు ఎక్కువ కాలం యూజ్ చేసుకోవడానికి చాలా మంచి మోడల్ అని చెప్పుకోవచ్చు. బోష్ అనేది మీకు ఎక్కువ కాలం వస్తుంది, చాలా లాంగ్ రన్లో కూడా మీకు అయితే వాషింగ్ మిషన్ అయితే సర్వైవ్ అయితే అవ్వగలుగుతుంది, ఇది ఒక ప్రో అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. కాన్స్ చూసుకుంటే మీకు ఫస్ట్ వచ్చేసి హార్డ్ వాటర్ ఏరియాస్లో కొంచెం డిఫికల్ట్ దీన్ని యూజ్ చేయడం. సో ఫిల్టర్స్ కానీ ఎవరిని యాడ్ చేసుకుంటే మీకు బెటర్ అని చెప్పుకోవచ్చు. హార్డ్ వాటర్ ఏరియాస్లో అంత మంచి మీకు పర్ఫార్మెన్స్ ఉండదు, స్పైడర్ బోర్డు ఇలాంటి కంప్లైంట్స్ అయితే అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, మీకు ఏదైతే ఇనిషియల్ ప్రైస్ కానివ్వండి అండ్ అలాగే మీకు మెయింటెనెన్స్ ప్రైస్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది బోష్లో. సో అండ్ అలాగే ఇన్స్టాలేషన్ కూడా మీకు అంత క్విక్ సర్వీస్ అయితే మీకు బోష్ నుంచి అయితే దొరకదు, డిలే ఉంటుంది. ఇప్పుడు మనం ఎల్జీ సామ్సంగ్ తీసుకున్నాం అనుకోండి, 1 dayలో ఇన్స్టాలేషన్ అయితే ఇది 2 days 3 days టైం అయితే పట్టుతుంది కంపల్సరీ. సో నేను చూసిన రెగ్యులర్ టైమ్స్లో ఒక 2-3 days అనేది ఇన్స్టాలేషన్కి అయితే టైం పడుతుంది, కొంచెం సర్వీస్ డిలే అనేది ఉంటుంది. అండ్ అలాగే స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కూడా చాలా తక్కువ. అండ్ అలాగే ఓవరాల్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా మీకు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీకు సర్వీస్ అనేది కొంచెం పూర్ ఉంటుంది. ఓవరాల్గా సర్వీస్ స్పేర్ పార్ట్స్ కానీ అవన్నీ కొంచెం కాస్ట్లీ అయితే ఉంటాయి. ఓవరాల్గా మీకు మిషన్ అనేది బాగుంటుంది, బట్ ఏదైనా రిపేర్ వచ్చినా ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్గా వచ్చినా కూడా కొంచెం ఇబ్బంది అయితే మీకైతే రెగ్యులర్ టైమ్స్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా తీసుకోవచ్చా లేదా అంటే ఇవి ప్రోస్ అనేది కాన్స్ అనేది సో కొంచెం మైండ్లో పెట్టుకొని, మీకు బోష్ చాలా మంచి మోడల్, మీకు బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అండ్ అలాగే బెస్ట్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, బెస్ట్ మీకు అన్ని బెస్ట్లు అయితే ఉంటాయి, కానీ సర్వీస్ కొంచెం పూర్ అయితే ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోండి. ఓవరాల్గా రిపేర్స్ అనేవి ఎక్కువ అయితే మీరైతే చూడడానికి అయితే ఉండవు, చాలా మంచి మోడల్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఒక చిన్న ఫ్యామిలీకి హై బిల్డ్ క్వాలిటీ ఎక్కువ కాలం యూజ్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ
వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే ఫ్లిప్కార్ట్ లింక్ కావాలంటే వ్యూ ప్రోడక్ట్స్లో యాడ్ చేస్తే ఒకసారి అయితే కన్సిడర్ అయితే బై అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో నెక్స్ట్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తారని వీడియోలో మళ్ళీ వస్తుంది. అంటే బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వన్.